తాజా పరిస్థితిని మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, గత వారం రోజుల నుండి కూడా వరదల స్థాయి ఇదే విధంగా ఉంది. గోదావరి ఉవ్వెత్తున ప్రవహిస్తోంది. ఎప్పుడు చూసుకుంటే జూలై నెలలోనే ఎక్కువగా మనము ఆగస్టులో ఎక్కువగా ఇలాంటి పరిస్థితిని చూస్తూ ఉంటాం. ఎక్కువగా వరదలు రావడం, గోదావరి ఉధృత రూపం దాల్చడం. కానీ జూలైలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి పరిస్థితి నెలకొంది? ఉదయశ్రీ, మీరు చెప్పినట్టుగా ఒక నెల ముందుగానే వరదల ఉధృతి తెలంగాణలో కొనసాగుతోంది. ప్రస్తుతం నేను భద్రాచలం దగ్గర ఉన్నాను. ఇక్కడ వరద ఉధృతి ఎంత వేగంగా ప్రవహిస్తోంది అంటే మనం చూడవచ్చు, అంత వేగంగా ప్రవహిస్తోంది. సాధారణంగా 2 లక్షలు 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్ళిపోతుండేటువంటి ప్రతి సంవత్సరం కూడా. కానీ ఈసారి 17 లక్షలకు పైగా వరద క్యూసెక్కుల నీరు వరద ప్రవాహంలో వెళుతుంది. అంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2020లో 61 అడుగుల వరకు వెళ్ళినటువంటి ఈ భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరి నీరు ఈసారి 58 దాటుతోంది, 58 అడుగులు దాటుతోంది. అంటే ఇంకొక 3-4 గంటలు చేరితే గనక 60 కూడా దాటేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అంటే 1986లో 75 అడుగుల మేర వరద ఉధృతి ఇక్కడ వచ్చింది. ఆ రకంగా అప్పుడు 20 లక్షల క్యూసెక్కుల వరద నీరు కూడా ప్రవహించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇంత భారీ స్థాయిలో జరగనటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చేటువంటి వరద నీరు ఒక నెల ముందుగానే వచ్చింది. జూలై మాసంలోనే ఈ వరద ప్రవాహం అన్నది కొనసాగుతోంది. 58 అడుగులు దాటిందంటే వరద ప్రవాహం ఏ స్థాయిలో ఇక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 61 అడుగులు 2 సంవత్సరాల క్రితం వరద నీరు ఇక్కడికి వచ్చి చేరినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ఇంకా ఒక 2-3 అడుగుల దూరంలోనే ఉంది. అది కూడా ఒక నెల ముందుగానే వచ్చినటువంటి పరిస్థితి. మరి గోదావరి పైన ఉన్నటువంటి ఆనకట్టలు కానీ ప్రాజెక్టులు కానీ అవన్నీ కూడా వస్తూ పరవళ్లు తొక్కుతూ ఈ భద్రాచలం దగ్గరికి వచ్చినటువంటి తీవ్రత ఇవాళ 17 లక్షల క్యూసెక్కుల నీరు దాటి ప్రవహిస్తుందంటే వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడి నుంచి నాసిక్లో మొదలైనటువంటి గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీపాద ప్రాజెక్టు, ఆ తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ వరద ఉధృతి ఇక్కడి నుంచి నేరుగా పోలవరం వెళుతుంది. పోలవరంలో ఉన్నటువంటి 48 గేట్లను కూడా ఎత్తివేశారు. కాబట్టి అది దాటి మళ్ళా సముద్రంలోకి, ధవళేశ్వరం తర్వాత సముద్రంలోకి ఈ నీరంతా కూడా వెళుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి ఏరియా లంక గ్రామాలన్నీ కూడా లింకులు కట్ అయ్యాయి, అవన్నీ కూడా మునిగిపోయాయి. వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. అక్కడ పరిస్థితిని అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం మనం చూసేటువంటి ఈ ప్రాంతం ఆ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంతో ఉన్నటువంటి అది సుమారు 8 అడుగుల కింది లోపలికి ఉంది. కానీ ఇవాళ ఈ వరద ఉధృతి కారణంగా అది దాదాపు మునిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆ స్థాయిలో సామాన్యంగా అది పూర్తిగా వేరే రోజుల్లో అయితే మొత్తం ఓపెన్ గా ఉండి అందులో వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అది పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక్కడ కొన్ని విద్యుత్ స్తంభాలకు సంబంధించి కానీ మనం అటు నుంచి వచ్చినప్పుడు అవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ఇక పడవలు కూడా ఎక్కడ కూడా ఇక్కడ వెళ్ళట్లేదు. అవన్నీ కూడా ఒక ప్రాంతంలో పరివాహక ప్రాంతం దగ్గరికి వాటన్నిటిని కూడా తీసుకువచ్చారు. వరద ఉధృతి ఆ స్థాయిలో కనిపిస్తోంది. అటు మనం చూస్తే గనక ఎగువ ప్రాంతం పక్కనున్నటువంటి ప్రాంతాలన్నిటిలో కూడా ఈ వరద నీరు అన్నది చొచ్చుకుపోయింది. దాని వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ నూట మునిగాయి. కానీ 1986లో ఎప్పుడైతే ఈ వరద ఉధృతి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందంటే 75 అడుగులు సుమారు ఈ ప్రాంతం, ఈ మీట ఉన్నటువంటి ప్రాంతం, ఈ అడుగులు, ఈ కట్టలన్నీ కూడా మునిగిపోవడం. కుడివైపున ఉన్నటువంటి భద్రాచలంలో చాలా ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం గోపురం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ గోపురం
ఉన్నటువంటి ఆ ప్రాంతం కింది వరకు కూడా అప్పుడు మునిగిపోయింది, రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ ప్రాంతం అంతా కూడా మనం గతంలో ఒక పాత ఫోటోను కూడా పరిశీలిస్తే గనక ఆ ప్రాంతంలో ఏ రకమైనటువంటి వరద ఏ స్థాయిలో ఇక్కడికి చేరుకుంది, ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది అన్నది ఆ ఫోటోను పరిశీలిస్తే గనక మనకు తెలుస్తోంది. మరి అలాంటి ఉధృతి ఇప్పుడు మనకు కనిపిస్తోంది. సుమారు 20 లక్షల క్యూసెక్ వాటర్ 1986లో ప్రవహించి ఈ ప్రాంతాన్ని అంతా నీట ముంచినటువంటి పరిస్థితి మనకు ఇప్పుడు దాదాపు 17 లక్షలు, అంటే ఇంకొక 3 లక్షలు చేరితే గనక 1986 సిచ్యువేషన్ మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. పరిస్థితి ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉంది, వర్షం ఇప్పుడు ఇక్కడ లేదు, కానీ వస్తున్నటువంటి వరదంతా కూడా ఇతర ప్రాంతాలు గోదావరి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఈ వాటర్ ద్వారానే మనకి ఇంత భారీ స్థాయిలో 17 లక్షల క్యూసెక్ల వాటర్ అన్నది కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం భద్రాచలం వాతావరణం అనుకూలంగా ఉంది, వర్షం లేదు. భద్రాచలం పట్టణం అంతా కూడా చాలా వాతావరణం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ భద్రాచలానికి ఇతర ప్రాంతాలకు ఉన్నటువంటి లింకులన్నీ కూడా పూర్తిగా తెగిపోయాయి. ఏజెన్సీ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ఏరియాల నుంచి రాకపోకలు అన్నది భద్రాచలానికి పూర్తిగా తెగిపోయాయి. అలాగే ఇక్కడ భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ వెళ్లేటువంటి ప్రధాన మార్గం అది కూడా నీట మునిగింది. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం మీదుగా తెలంగాణ వెళ్లేటువంటి ప్రాంతాలు రోడ్డు కానీ ఇక్కడి నుంచి భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్లేటువంటి రోడ్డు కానీ పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అక్కడ ఏ వాహనాలను కూడా రానివ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దుమ్ముగూడెం పర్మశాల రామాలయానికి వచ్చేటువంటి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా మూసుకుపోయింది. అవన్నీ నీళ్లతో మునిగిపోయాయి కాబట్టి రాకపోకలు పూర్తిగా ఆ ప్రాంతం అంతా స్తంభించినటువంటి పరిస్థితి. కానీ భద్రాచలం దగ్గర భద్రాచలం సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి భక్తుల రాకపోకలు జరుగుతున్నాయి. గుడికి భక్తులు వస్తున్నారు, దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ పక్కన ఉన్నటువంటి ఈ ఒడ్డు దగ్గర ఉన్నటువంటి వరద ఉధృతి కారణంగానే ఇక్కడ భయంకరమైనటువంటి వాతావరణం అన్నది మనకు కనిపిస్తోంది. అంటే వరద ఉధృతి 17 లక్షల క్యూసెక్కుల నీరు దాటి ప్రవహిస్తోంది కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశమే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాలి. ఇక చర్ల మండలం తాటిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆ ప్రాజెక్టుకు వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అవన్నిటిని కూడా గేట్ల ద్వారా పూర్తిగా బయటికి పంపించేటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. ప్రాజెక్టుకు చెందిన 26 గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ తాటిపేరు ప్రాజెక్టుకు సంబంధించి దాంట్లో 17 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. సుమారు 38,000కు పైగా క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. చూస్తున్నాం ప్రవాహం ఏ స్థాయిలో కొనసాగుతోంది, ఎంత ఉధృతిగా ప్రవహిస్తుంది అన్నది మనము ఇక్కడ భద్రాచలం ద్వారా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగువ నుంచి వచ్చేటువంటి ప్రాంతాల ద్వారా ప్రవహిస్తున్నటువంటి ఈ వరద నీరంతా కూడా ముందుగా ఉండేటువంటి పోలవరం దగ్గరికి వెళ్తుంది. పోలవరం ప్రాజెక్టు ద్వారా అక్కడ ఉన్నటువంటి మొత్తం గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. సుమారు 48 గేట్లు అక్కడ ఉన్నాయి. ఆ గేట్ల ద్వారా బయటికి పూర్తిగా వెళుతోంది. ఇవంతా కూడా సముద్రానికి వెళుతోంది, సముద్రంలోకి కలిసిపోతుంది. నీరంతా కూడా వృధా అవుతున్నటువంటి పరిస్థితి. ఎగువన ఉన్నటువంటి నాసిక్లో ప్రారంభమయ్యేటువంటి గోదావరి నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమై తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్, అలాగే ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాల మీదుగా ఆంధ్రప్రదేశ్కు వెళ్లేటువంటి ఈ వరదంతా కూడా సముద్రంలోకి వెళ్లిపోతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం ద్వారా అక్కడ కొన్ని క్యూసెక్కుల నీరును ఆపేందుకు అక్కడ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు, ఏర్పాటు చేశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇందులో కొంత మేరకు మాత్రమే మనము సమకూర్చుకునేటువంటి అంశం, కొంత మేరకు మాత్రమే నీరును మనం అక్కడ ప్రొక్యూర్ చేసుకునేటువంటి అంశం. కానీ మిగతా అంతా నీరంతా కూడా ఈ రకంగా వృధాగా ప్రవహిస్తుంది. ఒకవేళ అటు పోలవరం కంప్లీట్ అయితే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దాని ద్వారా కొంత నీటిని మనం ప్రొక్యూర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఉందనేటువంటి అంశాన్ని కూడా అందరూ చెప్తూ ఉంటారు. పోలవరం గనక పూర్తయితే
పోలవరం ద్వారా ఈ నీరంతా కూడా ఆగిపోతే దిగువన ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి కూడా ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తానికి భద్రాచలం టౌన్ మాత్రం సేఫ్ గా ఉంది. కానీ ఈ వరద ఉధృతి కారణంగా సుమారు 17 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నటువంటి కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి అంశం. 2020 సంవత్సరంలో 61 అడుగుల మేర నీరు ప్రవహించింది. అప్పుడు సుమారు 16-17 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం ఒక నెల ముందుగానే వచ్చింది. మరి భవిష్యత్తులో ఇంకా 2 నెలల సమయం ఉంది. వర్షాకాలం ఇంకా విపరీతంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఏ మేరకు భద్రాచలం సేఫ్ గా ఉంటుంది, ఏ ప్రాంతాలు ఇంకా నీట మునుగుతాయి, ఎంతమంది నిరాశ్రయులు అవుతారన్నది మనం చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం 58.5 అడుగుల మేర ఇక్కడ భద్రాచలంలో వరద ఉధృతి 17 లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు వరద అన్నది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్. సౌజన్య. గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 58 అడుగులకు నీటి మట్టం చేరింది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగతా అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్. అదే శ్రీ, భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకు పెరుగుతుంది. ప్రమాదకర స్థాయిని దాటి పెరుగుతున్న పరిస్థితి. ప్రధానంగా ఇంతకు ముందు అంటే గత ఏడాది అంటే 2020లో ఎటువంటి వరద వచ్చిందో ఆ పరిస్థితి ఈ రోజు భద్రాచలం వద్ద వస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రమాదకర స్థాయి దాటి ప్రవహించే అవకాశం కూడా కనపడుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం 58.5 అడుగులకి 6 గంటల సమయానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇది గతంలో 2020లో 61.6 అడుగులకి చేరుకున్న పరిస్థితి. ఆ రోజు కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి కరకట్ట, అంటే అటువైపు స్వామివారు ఉంటే ఇటువైపు గోదావరి ఉంది. గోదావరి తీరంలో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు ఆ పక్కనే ఉన్న మరో టెంపుల్ కూడా, అంటే కింద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కట్టారు. భక్తులు స్నానం ఆచరించి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. తర్వాత కళ్యాణకట్ట, ఇవన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో అంటే మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఇప్పుడు అధికారులు చెప్తున్న ప్రకారం ఈ ప్రస్తుతం 17 లక్షల క్యూసెక్కుల నీరు ఇక్కడి నుంచి దిగువకి పోలవరం, ఆ తర్వాత సముద్రం కలవటం ధవళేశ్వరం వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎగువన అంటే మేడిగడ్డ, తుపాకులగూడెం ఈ పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇంకా భారీగా వరద వస్తుందని చెప్తున్నారు. ఈ తెల్లవారుజామునకు వరకు కూడా వరద, అదనపు వరద, అంటే అక్కడి నుంచి 15 లక్షల క్యూసెక్లకు పైగా నీరు ఇటు తుపాకులగూడెం, అదేవిధంగా మేడిగడ్డ, రామన్నపేట, ఏటూరి నాగారం, పేరూరు నుంచి ఇటు దిగువకు వస్తుంది. వీటితో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలో కూడా ప్రమాదకర స్థాయి దాటి అక్కడ వర్షాలు వచ్చాయి. అక్కడ వాగులు, వంకలన్నీ కూడా ప్రమాదకర స్థాయి, డేంజర్ లెవెల్ ని దాటి ప్రవహిస్తున్నాయి. ఆ నీరంతా కూడా ఇటు భద్రాచలం వైపు వస్తుంటుంది. అదేవిధంగా అంటే భద్రాచలం దగ్గర ఉన్న గోదావరి వైపు వస్తుంటుంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి శబరి నది వైపు కూడా వెళ్తుంటుంది. ఈ శబరి నది గోదావరికి దిగువన పడుతుంది. అంటే దిగువన పడుతుండటంతో గోదావరి అప్లాండ్స్, అంటే గోదావరి ఎదురుపోటుకు వచ్చే పరిస్థితి. ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు దగ్గర పూర్తి స్థాయిలో నీటి మట్టాన్ని దిగువకు విడుదల చేసినప్పటికీ నీళ్లు మాత్రం సాఫీగా పోని పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే అంటే ఈ పరిస్థితిలో ఇప్పుడు వరదలు వచ్చినాయని తెలుస్తున్నారు. అదేవిధంగా రేపు అంటే ఇంకా ఈ వరద కొంత మేరకు ఉధృతి అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలో మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి ఉంది. భద్రాచలానికి 62 అడుగులు, భద్రాచలం వద్ద 62 అడుగులు కనుక దాటినట్టయితే భద్రాచలం బ్రిడ్జికి అటు అంటే సారపాక, బూర్గంపాడ్ అంటే దిగువ వైపు తెలంగాణ రాష్ట్రం నుంచి పూర్తిగా సంబంధాలు కట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ప్రధానమైన బ్రిడ్జి నుంచి వాహనాలు రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా ఈ గోదావరి చూడటానికి చాలా మంది కూడా ఇట్లా వస్తున్న పరిస్థితి, అంటే పెద్ద స్థాయిలో గోదావరి వస్తున్న నేపథ్యంలో దీన్ని చూడటానికి కరకట్ట మీదకి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారిని రాకుండా కరకట్టను ఇప్పటికే సిఆర్పిఎఫ్ బెటాలియన్స్ వాళ్ళు తమ స్వాధీనంలోకి తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎందుకంటే దీంట్లోకి వచ్చి పడిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా కొంతకాలంగా గోదావరి వస్తున్నప్పటికీ గోదావరి ప్రమాదం జరగకుండా, అంటే మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలో ముందస్తు చర్యలుగా మొత్తం కూడా పోలీస్ యంత్రాంగం ఇటు గోదావరి కరకట్టని, అదేవిధంగా జాతీయ రహదారి
జాతీయ రహదారిని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ప్రధానంగా ఇటు అంటే వరంగల్ జిల్లా నుంచి ఇటు ఏటూరు నాగారం, అదేవిధంగా వాజేడు, వెంకటాపురం, చర్ల, భద్రాచలం మీదుగా ఇటు ఛత్తీస్గఢ్ వెళ్లే ప్రధానమైన జాతీయ రహదారి ఉంది. అదేవిధంగా రాజమండ్రికి వెళ్లే రహదారి. ఈ రహదారి దాదాపుగా 30 చోట్ల రోడ్డు మీద నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఆ రోడ్లు దాటకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే భద్రాచలం వద్ద 2 లాంచీల్ని పెట్టామని అధికారులు ఇప్పటికే చెప్పారు. అదేవిధంగా ఒక 60 వరకు మరపడవలని, అంటే ప్రైవేటు వాళ్ళ చేతిలో చేపలు వేటాడే వాళ్ళ చేతిలో ఉన్న చెరువు అంటే చేపల సంబంధించిన మరపడవలని, అదేవిధంగా బోట్లని కూడా వీళ్ళన్నిటి కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, తమ వద్ద పెట్టుకున్నారు. ప్రధానంగా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు, ఏదైనా గ్రామానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆ పడవల్లో వెళ్లి వాళ్ళని తీసుకురావటం అదే చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఒక రోజు ఇదే పరిస్థితి ఉంటే నిత్యావసర సరుకుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో నిత్యావసర వస్తువులని కూడా వాళ్ళకి పంపించడానికి పడవలే ఆధారం అయితే ఇప్పటికే వైద్య శిబిరాలను కూడా సిద్ధం చేశామని చెప్తున్నారు. ఇటు భద్రాచలం వద్ద భద్రాద్రి అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ పరిస్థితి ఉంటే మరో పెద్ద ప్రమాదం ఎక్కువగా ఉండేది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పరిస్థితి ఉంది. అటువైపు పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే భద్రాచలానికి దిగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలవరం ముంపు మండలాలుగా ప్రకటించిన విషయం తెలిసింది. ఆ పోలవరం ముంపు మండలాలు అన్నిటి కూడా ఏ గ్రామానికి కూడా ఇప్పుడు కరెంటు లేని పరిస్థితి ఏర్పడింది. కరెంటు స్తంభాలన్నీ కూడా నీళ్లలో చిక్కుకుపోయి ఉన్నాయి. ఆ నేపథ్యంలో కరెంటు వైర్లు తెగి మీద పడి ప్రమాదానికి అవకాశం ఉంటుంది. కరెంటు కూడా కట్ చేసిన పరిస్థితి. గత 3 రోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేవలం పెద్ద వాళ్ళ ఇండ్లలో మాత్రమే జనరేటర్లతో నడుస్తున్న పరిస్థితి. మిగతా మొత్తం కూడా కరెంటు లేకపోవడంతో ప్రజలు మాత్రం చాలా తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మంచినీళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడింది. మంచినీళ్ళు, వాటర్ ట్యాంకులకు సంబంధించి అవన్నీ కూడా నీళ్లలో చిక్కుకొని గోదావరి నీళ్లలో చిక్కుకొని పోయాయి. ప్రధానంగా గోదావరి నుంచే ఈ ప్రాంతంలో ఇటు గోదావరికి ఇరువైపులా దాదాపు 200 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంది. అటు వెంకటాపురం నుంచి వాజేడు, అదేవిధంగా భద్రాచలం నుంచి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు జిల్లాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో గోదావరి నుంచి గోదావరి దగ్గర రక్షిత మంచినీటి పథకాలను ఏర్పాటు చేసి గోదావరి నుంచి మంచినీటిని సప్లై చేస్తుంటారు. అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ వరదలు ఇంకా ఎక్కువగా వస్తాయని ఆందోళన మాత్రం ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటికే ఇంత వేగంగా అంటే గంటకి 6 అడుగు మేరకు గోదావరి పెరుగుతున్న పరిస్థితి ఉంది. 2020 సెప్టెంబర్లో 61.6 అడుగులు వస్తే భద్రాచలం వద్ద 1986లో మాత్రం 75.6 అడుగులకి అత్యధికంగా చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం అధికారులు వెల్లడించిన ప్రకారం కాళేశ్వరం ఏరియాలో 1986 నాటి పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే 1986లో మొత్తం ఒక 7 దశాబ్దాలుగా పరిశీలించినట్లయితే భద్రాచలంకి 1986లో 75.6 అడుగులు వచ్చింది. ఇదే అత్యధికంగా రికార్డుగా చెప్పవచ్చు. ఆ తర్వాత 1990లో 70 అడుగులు వస్తే 70 అడుగులు వచ్చింది. అంటే ఇదే హైయెస్ట్ గా మారిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పటివరకు అయితే చెప్తున్న ప్రకారం 66 అడుగుల వరకు గోదావరి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ 66 అడుగులు వస్తే మాత్రం భద్రాచలం ఎగువన ఉన్న ఈ ప్రాంతానికి ఇటు భద్రాచలం, అల్లూరి సీతారామరాజు ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తో పూర్తిగా సంబంధాలు కట్టాయని చెప్పాలి. ఆ ఎగువన అంటే చింతూరు, కూనవరం, విఆర్పురం ఈ మండలాలన్నిటి కూడా ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలు కట్టాయి, ఇటు భద్రాచలంతో సంబంధాలు కట్టాయి. ఇక 66 అడుగులు కనుక వస్తే భద్రాచలానికి కూడా ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధాలు కట్టే పరిస్థితి ఉంటుంది. అటు బోర్గంపాడు దగ్గర రోడ్డు మీద నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత అధికార యంత్రాంగం తాము చర్యలు తీసుకున్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని చెప్తున్నారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ భూపాల్.